నవీన స్వభావాన్ని ధరించుకున్న నీవు ఎలా ఉండాలంట నూతనమైన వ్యక్తిగా ఉండాలి. ప్రాచీన స్వభావమే నీకు ఉండకూడదు. ఇంతకుముందు ఆటంకపరిచేదానివి, ఇప్పుడు మారేవు. ఆటంకపరచకూడదు, సహాయపడాలి, ప్రోత్సాహపరచాలి. అమ్మ ప్రార్థన పడుతున్నామ్మా, వెళ్ళి పోయినప్పుడు జాగ్రత్త పోయినప్పుడు, లేకపోతే ఎదురుగా చేద్దామా, పని చేస్తున్నావమ్మా, జాగ్రత్తగా నేను కూడా వస్తుందమ్మా అని చెప్పాలి. నేను కూడా మడతలు వచ్చేదాకా అనగారు. నువ్వు పోతున్నావు, నువ్వు పెద్ద పని మంతురాలే, నువ్వు పెద్ద పని చేసేదాకా. ఈరోజు ఎలా ఉంది మన పరిస్థితి? ఆటంకపరచడం దేవుని పని. పేరేమో మంచివాడని పేరు పెట్టి, దేవుడు మంచివాడని పేరు పెట్టుకుంటాం. వీడు చేసే పనులన్నీ చెడ్డ పనులు. పేరుకు తగిన జీవితం కాదు. టోబియా పేరు టోబియా. రెండోవాడు సంపల్లటు. సంపల్లటు ఏం పేరు? సంపల్లటు. ఏదో పల్లలే అండి, ఏదో పల్లలేండి, సంబల్లటు అని ఈ పేరుకి అర్థమైంది తెలుసా? వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఈ చూపించిన సమయం లేదు. సంబల్లటు అంటే ప్రాణాన్ని రక్షించినట్లయితే అంటే ప్రాణాన్ని రక్షించేవాడు. టోబి అంటే దేవుడు మంచోడు, సంబల్లటు అంటే ప్రాణాన్ని రక్షించేవాడు. గెర్షేము ఉంది ఇంకొకటి, ఎవరు తెలుసండి? గెర్షేము అంటే ఏం తెలుసా? కొండ లాంటి. మంచి మంచి పేరు పెట్టున్నాను. కొండ. ఇది కొంతమంది వస్తే మా ఫ్రెండ్ వాడు కొండగాడని, కొంచెం తేడాగా నడుస్తుంది. కొండగాడు. ఈ పేరు పెట్టారు కొండ. ఈ కొండగా అడ్డుపడుతున్నాడండి దేవుని పనికి. గెర్షేము అంటే మంచి ఒక రక్షించే వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తి, ఆ మంచి పేరు అర్థం ఉన్న వ్యక్తి ఎవరు కూడా రక్షణలోకి రాకూడదని కోరుకుంటున్నాడు. దేవుడు మంచివాడని చెప్పబడిన ఈ వ్యక్తి మంచి చేసే వ్యక్తిగా లేడు, ఆటంకపరిచే వ్యక్తిగా. అందుకనే ఇప్పుడు నెహెమ్యా అంటున్నాడు, అయ్యా మా పనిని ఆటంకపరిచి మమ్మల్ని కలతపరచాలన్నాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా. 4వ వచనంలో చెబుతున్నాడు, అయ్యా మమ్మల్ని నిందిస్తున్నారయ్యా, దేవా ఆలకించయ్యా, మా దేవ ఆలకించుము, మేము తిరస్కారం పొందిన వారము, వారి నిన్న వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారిని చెరగొట్టబడిన వారి దేశంలోనే వారు దోపులకు అప్పగించుము. అయ్యా వీళ్ళు మామూలు కాదు. నేనే ప్రార్థన చేస్తా ఉన్నాడు. జాగ్రత్త, నువ్వు ఎవరిని నిందిస్తున్నావో, ఎవరి పని ఆటంకపరుస్తున్నావో ఆ వ్యక్తులు నీ గురించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ పని అయిపోయింది. అంతే, ప్రార్థన చేస్తే అయిపోయినట్టే. అది కూడా నేను చూపిస్తాను. ముందుకు వెళ్ళిన తర్వాత ఉన్నాయి ఒక మాట చెప్పి నేను ముగించాను. సమయం అయిపోయింది మన సమయం. దేవుడు పెట్టారా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి చదువుకొని మనం ముగించుకుందామండి. అపోస్తుల కార్యములు దేవుని యొక్క దైవజనుడైన పౌలుగా మార్చబడిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకుంటే, దేవుడు నా పరిచర్యకు రమ్మని దేవుడు వారిని పిలిచినప్పుడు పౌలు బర్నబాను దేవుని పరిచర్య చేయడానికి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అనే పేరులకు గారడివాడని అర్థము. గారడోడు వీడు చేసే పని ఏంటి? గారడి విద్యలు చేయటం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, కనికట్టు మాత్రం, కనికట్టు విద్య. కొంతమందికి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెబుతారు. కొంతమంది చెబుతుంటారు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. మసి పూసి మాయ చేసి మారేడుగా చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు బాగా నవ్వుతున్నారు ఈరోజు. జాగ్రత్త నా ప్రియమైన దేవుడా. ఎలుమా అనే మాటకు అర్థం ఏంటంటే గారిడివాడు. అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అంతేనా? గారిడివాడిగా అక్కడ ఏమన్నా చూపిస్తారు, మాయలు చేస్తారు, మంత్రాలు చేస్తారు, ప్రజలను మభ్య పెడతాడు. అలాంటి వ్యక్తి మమ్ముని ఎదిరించెను. ఎవరు ఎదిరించినట? సేవ. ఒక ప్రాంతానికి వెళ్ళి పౌలు ఒక ప్రాంతంలో గొప్ప సేవ చేస్తుంటే ఆ సేవను ఆటంకపరచడానికి సేవకుడైన పౌలును బర్నబాను ఎదిరించాడు. ఈరోజు దేవుని సేవ చేస్తుంటే, దేవుని పని చేస్తుంటే, దేవుని సువార్త ప్రకటిస్తుంటే
ఆటంకపరిచే వ్యక్తిగా ఉన్నామేమో. పౌలుకి చాలా కోపం వచ్చిందండి. పౌలుకి ఏం చేసింది తెలుసండి? చాలా కోపం వచ్చేసి 10వ వచనం మనం చూసినట్లయితే అతన్ని తేరు చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గంతో నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీకు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. మానవా, ఏ మానవా? మానవా, చెడగొట్టడమే కొంతమంది పని, పడగొట్టడమే కొంతమంది పని, చెదరగొట్టడమే కొంతమంది పని. ఇదే పని కొంతమందికి. మంచి చేద్దాం, నిలబెడదాం, బలపరుద్దాం, ఆదరిద్దాం, ఆదుకుందాం, తోడుగా ఉందాం, మొదలకి చెడగొట్టాలి, చెడగొట్టి శనగేయాలి. ఇలా పని ఏంటి? చెడగొట్టి శనగేయడం పని, చెడగొట్టాలనే ఆలోచన. పౌలు అంటున్నాడు, ఎన్నో మాట్లాడాడు. పౌలు చెబుతా ఉన్నాడు, చాలా విషయాలు చెబుతున్నాడు. ఏమన్నాడు చూసినా? మొట్టమొదటిగా ఏమన్నాడు? సమస్త కపటముతోనూ. కపటం అంటే మోసంతో ఉన్న వ్యక్తి. ఇది ఎవరంట? పైకి బాగా కనబడుతుంది మంచోళ్ళగా, లోనంతా కూడా కపటం ఉంది. సమస్త దుర్మార్గతతో నిండిన వాడ, దుర్మార్గతే ఉన్నాడు దగ్గర. కిందగా కూడా అన్నాడు, అపవాది కుమారుడు. దేవుని పని చెడగొట్టే వాళ్ళు, దేవుని పని చెడగొట్టాలనుకునే వాళ్ళందరూ ఎవరి కుమారులంట? సేవకులను ఎదిరించేవాడు, దేవుని పని ఆటంకపరిచేవాడు, దేవుని పనిని అడ్డుపడేవాడు అపవాది కుమారుడు. ఎవడైనా సరే, ఎవడైనా సరే. పౌలు అన్నాడు ఇక్కడ, అపవాది కుమారుడా, అపవాది కుమారుడా. మంచి బిరుదు ఉన్నారు అడిగి. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఏ పేరు తెచ్చుకుంటున్నావు? దేవుని పని ఆటంకపరుస్తున్నావా? దేవుని పని చేస్తున్నవాడిని చెడగొట్టాలని చూస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చేవాడిని అడ్డుపడాలని చూస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చేవాడిని అడ్డుపడుతున్నావా? దేవుని పనిని అడ్డుపడేవాడు అపవాది కుమారుడు. ఏ కుమారుడంట? నేనంటే పౌలే అన్నాడు. ఇరుమాని వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. వాడు చేసింది ఏంటంటే సౌలుని ఎదిరించాడు, సేవను ఆటంకపరుస్తా ఉన్నాడు. అపవాది కుమారుడు. జాగ్రత్త. అపవాది కుమారుడు మాటలు విని మీరు ముందుకెళ్తే, ఒకవేళ అపవాది కుమారుడుగా మీరు జీవిస్తే నిశ్చయంగా వాడికి సంబంధించిన దోతలు అవుతారు మీరు. లూసిఫర్ ఒక్కడే కింద పడలేదంట. లూసిఫర్ ఒక్కడే కింద పడలేదంట. లూసిఫర్ పడేటప్పుడంట ఇంకో కొంతమందిని కూడా తెచ్చుకొని కింద పడ్డాడు. కూర్చోలేదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. దేవుని మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవాది కుమారుడా అంట, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టేవాడా. చెడగొట్టేవాడు, ఎదురించేవాడు, అడ్డుపడేవాడు, చెడగొట్టేవాడు. ఈరోజు జాగ్రత్త. దేవుని పని చెడగొడుతున్నావేమో, అడ్డుపడుతున్నావేమో. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు చెడగొట్టుట మానవా. చెడగొట్టడమేనా మన పని? చెడగొట్టడమేనా మన పని? పడగొట్టడమేనా? మందిరానికి వచ్చేవాళ్ళని చెడగొట్టడం, పరిచర్ను చెడగొట్టడం, సువార్తను చెడగొట్టడం, సేవకులను రాకుండా అడ్డుపడటం, రకరకాలైన విధానాలు కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, మానవా నువ్వు మానకపోతే 10వ వచనంలో ఏం చేస్తున్నా చూడండి. ఆయన 11వ వచనంలో 10వ వచనంలోనే 11వ వచనం, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీదకి ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడక ముందువని చెప్పాను. వెంటనే మబ్బు చీకటి అతని కమ్మిన కనుక ఆమెను తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తున్నా అని వేడుకుచుండెను. చూడండి, సావుడు మాట అన్నాడు, అబ్బాయి నువ్వు చెడగొట్టే వ్యక్తిగా, కపటమైన వ్యక్తితో, దుర్మార్గతతో ఉంటే, నీతికి విరోధిగా ఉంటే, అపవాది కుమారుడుగా ఉంటే, పడగొట్టేవాడుగా ఉంటే, అడ్డుపడేవాడిగా ఉంటే దేవుడు నీకు గుడ్డితనం కలుగు చేయను కాక. అప్పుడు దాకా చూస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఎవరిని పట్టుకున్నాను మా ఇంటికి తీసుకొచ్చి బాగున్నాను అన్నాడు. సేవకుడు నోటి నుంచి వచ్చిన మాట నెరవేరింది.
సేవకుడు ఒక మాట అన్నాడు, జాగ్రత్త, మీరు ఆటంకపరుస్తున్నప్పుడు, దేవుని పనులు ఆటంకపరుస్తున్నప్పుడు, దేవుని పనులు అడ్డుపడబడుతున్నప్పుడు, దేవుని పనులు పడబట్టడం చూసి చెడబట్టడం చూసినప్పుడు సేవకుడు బాధపడి నోట్లో చేసిన మాట వచ్చిందో అంతే సంగతి. ఈరోజు భయం లేదండి. ఆయన అంటే ఏం జరగదులే, ఆయనంటే ఏం జరగదులే, అలాగే ఉండదు. సేవకుడు ఎవరైనా సేవకుడే. సేవకుడు నోట్లోంచి ఒక మాట వచ్చిందో అయిపోయింది కదా. వీడు గార్డెన్ తెలుసులేదు, నాకు అన్నీ తెలుసు అనుకోండి. ఇప్పుడు గుడ్డోడు అయిపోయి ఇలా తిరుగుతున్నాయా, అయ్యా కొంచెం మా ఇంటికి చూపిండి అయ్యా, మా ఇంటికి తెలుసుకోండి అయ్యా అంటారు. ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది పరిస్థితి. కారణం ఏంటంటే అడ్డుపడుతున్న పరిస్థితులు, ఆటంకపరుస్తున్న పరిస్థితులు. ఈరోజు ఎవరి పని ఆటంకపరచాలనుకుంటున్నాం, దేనికి అడ్డుపడాలనుకుంటున్నాం, దేన్ని చెడగొట్టాలనుకుంటున్నాం, దేన్ని పడగొట్టాలనుకుంటున్నాం. వాక్యం చెబుతుంది, ఎవడైనా దేవుని మందిరమును పాడు చేసిన వాడు దేవుడు వాణిని పాడు చేయడు. దేవుడు చేస్తాడు. అయ్యగారు ఏం చేయరు, సంఘస్థులు ఏం చేయరు, సంఘకర్తలు ఏం చేయరు, దేవుడు వాణిని పాడు చేస్తాడు. భయం కలిగి దీవెత్రేపిలాగా మన జీవితం ఉన్నట్టయితే నిశ్చయంగా దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతాం. అలాంటి వ్యక్తులుగా ఉండకుండా దేవుడిని పనిని ఆటంకపరిచేవాడుగా కాకుండా దేవుని పనిని సహాయపడేవాడుగా, దేవుని పనిలో బలపరిచేవాడుగా, దేవుని సన్నిధిలో తోడ్పడేవాడుగా, సహాయపడేవాడుగా దేవుడు మనం ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభు మనందరిని ఆ విధంగా నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. నిలవేసిన